అయితే కొత్త డై వేసేది ఏమి ఉండదు అనమాట. మనం ఉన్న పాత డైలోనే క్లీనింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది మనం దీన్ని కొత్త డై వేస్తే మళ్ళీ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనమైతే దీన్ని క్లీనింగ్ చేస్తాం అనమాట. ఎక్కడైతే చెడిపోయిన డైలు అవన్నీ లెవెల్ వస్తాయి అనమాట. చూడండి, మనం క్లీనింగ్ చేస్తాం డైలు. దీన్ని కొద్దిగా తగిలిచ్చి క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే దీంట్లో రైట్ లెఫ్ట్ 2 డైలు ఉంటాయన్నమాట. మనమైతే ఒక సైడ్ వేసేసినాం, రైట్ సైడ్ అయితే ఫస్ట్ వేసేసినాము. ఇది లెఫ్ట్ సైడ్. దీన్ని ఇప్పుడు డై చేస్తానమ్మా. చూసారు కదా, ఇది లెఫ్ట్ డై. మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకుంటూ మనం క్లీన్ చేసేయాలన్నమాట డై. ఎందుకంటే అది స్టీల్ది కదా, మన బిట్టెస్ అనేది చెడిపోతాయి అన్నమాట పాయింట్. అందుకోసం నిదానంగా కొద్దిగా వేసుకుంటూ పోవాలా. చూసారు కదా, ఇది క్లీన్ చేస్తాం అప్పుడు డ్రై మనం. ఇది వచ్చేసి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఈ వర్క్ అయితే మనకైతే 1 డే పట్టింది మొత్తం ఈ వర్క్ చేయడానికి. ఎందుకంటే మోటార్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనమైతే మోటార్ ఎంత ఖర్చైనా పర్లేదు, మోటార్ అయితే మనకు ఓకే చేసి ఇవ్వమన్నారు. దానికోసం అయితే మనం మొత్తం ట్రై అయితే చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అర్జెంట్ ఉందన్నమాట మోటార్ ఇది. ఈ స్ట్రక్ కావడం వల్ల మనం ఈ చిన్న ట్రబుల్ వల్ల ఈ మోటార్ అయితే మనం పారెక్కల పని వస్తుంది, వేస్ట్ అయిపోతుంది అన్నమాట మోటార్. ఇది మనం వేస్ట్ కాకుండా దీన్ని ఓపెన్ చేసి దీన్ని రెడీ చేస్తాం అనమాట. మనమైతే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి అనమాట, ఇవి సపరేట్ కావాలంటే. అయినా ఏమవుతుందంటే మనం ఇది కిర్లోస్కర్ కంపెనీ వాళ్ళ దగ్గర పోయి సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర ఇవి మోడల్స్ ఆర్డర్ పెట్టి తెప్పించడం అంటే దగ్గర 1 month టైం పడుతుంది. అందుకోసం మనమైతే దీనిలోనే రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ థ్రెడ్లు క్లీన్ చేసి మనం దానంగానే వెల్డింగ్ చేసి చూపిస్తాం మీకు. చూసారు కదా, ఇది కటింగ్ అనేది. దీనినైతే మనం మిషన్లో ఫిట్టింగ్ చేసి మళ్ళీ వెల్డింగ్ అయితే చేయాలన్నమాట. మనమైతే దానికి చేసేసినాం అనమాట. ఇది చూసారు కదా, మొత్తం స్టీల్ వెల్డింగ్ చేసేసినాం అనమాట. దీన్ని లోపల బయట మొత్తం చూసారు కదా ఎంత నీట్గా వెల్డింగ్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని కానీ వెల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది ఒకటైతే వెల్డింగ్ అయిపోయింది. మనం ఎందుకంటే 2 చూపించాలంటే మీకు చాలా లాంగ్ అవుతుంది వీడియో. అందుకోసం అయితే మనం ఒక సైడ్ చేసేసి ఒక సైడ్ చూపిస్తాం మీకు. ఈ వర్క్ కానీ మనమైతే ఒక సైడ్ చేసినాక ఒక సైడ్ చూపిస్తాం అన్నమాట మీకు. ఇప్పుడైతే వెల్డింగ్ అయిపోయింది, 1 సైడ్ ఉంది వెల్డింగ్. ఇందాక మీరు డైలీ వేసినారు కదా మనం, అది కానీ 1 సైడ్ అయిపోయింది అనమాట. 1 సైడ్ ఒకటే మనం వేసి చూపించినాం మీకు. ఇప్పుడు ఇది కానీ 1 సైడ్ అయిపోయింది. ఈ సైడ్ అయితే మనం ఇప్పుడు వెల్డింగ్ వేద్దాం. మనం ఫస్ట్ అయితే 2 టాకాలు వేసుకున్నామాట సెట్టింగ్ కోసం. ఇది ఎందుకంటే 2